ఈరోజు విమల గద్దర్ గారు అంటే విమల మా అమ్మగారు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఏమనగా అంటే దండకార్యంలో జరుగుతున్న ఎన్కౌంటర్ని ఆపాల్సిందిగా, ప్రభుత్వం సీజ్ ఫైర్ చేయాల్సిందిగా, అమాయక ఆదివాసీ బిడ్డలను శాంతి పేరు మీద ఎన్కౌంటర్ జరుగుతున్నది విషయాన్ని ఖచ్చితంగా ఆపాల్సిందిగా మన గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ, అట్లాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఒక రిప్రజెంటేషన్, అట్లాగే మన ప్రెసిడెంట్ భారతదేశ ప్రెసిడెంట్కి ఒక రిప్రజెంటేషన్, అట్లాగే మన భారత ప్రధాని మోడీ గారికి ఒక రిప్రజెంటేషన్, హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఒక రిప్రజెంటేషన్ రెడీ అవ్వడం జరిగింది. ఈరోజు గవర్నర్కి ఈ వినతి పత్రము అందచేస్తూ తను భారతదేశంలో శాంతి నెలకొల్పాలని, భారతదేశంలో అశాంతిని పెంచుతున్న ఈ ప్రభుత్వానికి విన్నపించుకోవడానికి ఈరోజు మనము గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే విమల గద్దరుతో పాటు పెద్దలు జేబీ రాజు గారు, అట్లాగే గద్దర్ అభిమాన సంఘం ప్రెసిడెంట్గా కోరుతున్నాము. భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గం, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యమకారులు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని దళిత సంఘాలు, సామాన్య ప్రజలు, ఎన్జిఓలు, కార్మికులు, కర్షకులు, అన్నలు, అక్కలు, కళాకారులు, తల్లులు అంతా చిన్నారి బిడ్డల్ని హతమారుస్తున్నారు. ఆ చిన్నారి బిడ్డలు నిజంగా దొంగల? ఆ చిన్నారి బిడ్డలు నిజంగా రేపిస్టులా? ఆ చిన్నారి బిడ్డలు నిజంగా దోపిడిదారులా? ఒకవేళ అలా అయితే వాళ్ళని తీసుకొచ్చి భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టబద్ధంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు విమలమ్మ గారిని మాట్లాడేసి కోరుతున్నాం. ఈ ఎన్కౌంటర్ చేస్తున్నారు, అది నిజంగా నా కాదా? మోండికి తెలుసు ఆ విషయము. మోండి ప్రభుత్వానికి, మోండికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏమని, జరపాలని, నక్సలైట్ నుండి చర్చలు జరపాలనేసి మళ్ళీ సైన్యాన్ని కూడా రిటర్న్ తీసుకున్నాలనేసి నా తరఫు నుండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మోండికి నేను ఒక చెల్లెల్లాగా, ఒక సోదరులాగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ ఆపరేషన్ ఇది ఆపేయమని పదే చెప్తున్నాను ఆయనకు. కగార్ ద్వారా 2024 నుంచి భారతదేశ ప్రభుత్వం శాంతిని నెలకొల్పాలని, ఆదివాసీల మీద దండకారణ్యంలో జరుగుతున్న ఎన్కౌంటర్ల గురించి ఈరోజు గద్దర్ గారి శ్రీమతి శ్రీ విమల గారు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో ఆపరేషన్ కగార్ని నిలిపివేయాల్సిందిగా కోరడం జరిగింది. ఎందుకంటే మావోయిస్టులు కూడా వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని ఎప్పుడైతే ప్రకటించిన తర్వాత కూడా మన భారత ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేస్తూ ప్రకటించిన తర్వాత కూడా భారత ప్రభుత్వం ఇప్పటికీ గత 1 monthలోనే ఒక 80 మంది పైగా ఎన్కౌంటర్లు చేయడం జరిగింది. వాటిని నిలిపాల్సిందిగా విమలా గద్దర్ గారు, గద్దర్ అభిమాన సంఘం పెద్దలు జేబీ రాజు గారు, అట్లాగే రంగారెడ్డి గారు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన బిడ్డగా మేము రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే ప్రెసిడెంట్ గారికి, ప్రధానమంత్రి గారికి, భారత హోంశాఖ మంత్రి గారికి ఈ వినతి పత్రాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాము. ఈ మావోయిస్టులు అనే పేరు మీద ఆదివాసీ బిడ్డలని ఎన్కౌంటర్ చేయబడుతున్న ఆదివాసీ బిడ్డల అందరూ 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న చిన్నారి బిడ్డలు,
వాళ్ళని జంతువులాగా కాల్చేసి వాళ్ళని కుక్కల్లాగా శవాలను ఎత్తుకొని పోతుంటే గద్దరన్న భార్య ఒక తల్లిగా ఒక చెల్లిగా మా గుండెలు తరుక్కుపోతున్నాయి. భారత ప్రభుత్వము టెర్రరిస్టులు అమాయకుల కాశ్మీర్లో అమాయకులని చంపేసిన వాళ్ళతోనే చర్చలకు సిద్ధమైనప్పుడు మన భారతదేశ బిడ్డలు, మన ఆదివాసీ బిడ్డలు, మన బిడ్డలు మేము మాట్లాడతాము అని వస్తుంటే వాళ్ళకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని ఈ వేదిక మీద నుంచి మన భారత ప్రభుత్వాన్ని, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి లోపడి మన భారతీయులకందరికీ, ఈ ఆదివాసీ బిడ్డలకందరికీ ఒక అవకాశం కల్పించి శాంతి చర్చలకు బాట వేయాలని ఈ వేదిక మీద నుంచి గద్దర్ విమల గారు, గద్దర్ అభిమానం సంఘం నుంచి, జేబీ రాజు గారి తరఫు నుంచి, రంగారెడ్డి తరఫు నుంచి, అన్ని ప్రజా సంఘాల నుంచి ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భారతదేశ ప్రజలకందరికీ తెలియాలి మావోయిస్టులు ఎవరు, ఈ నక్సలబరీ మూమెంట్ ఏంటి, వాళ్ళ ఉద్యమం దేనికోసం జరుగుతుంది, వాళ్ళ ఉద్యమము బంగ్లాల కోసమా, మైన్ల కోసమా, భూముల కోసమా, ఇండస్ట్రీ కోసమా, సొంత ఆస్తులు కోసం జరుగుతుందా, లేకపోతే వాళ్ళ చిన్న పూరి గుడ కోసం జరుగుతుందా, నీళ్ళ కోసం జరుగుతుందా, ఒక పూట బువ్వ కోసం జరుగుతుందా, ఒక చిన్న ఉద్యోగం కోసం జరుగుతుందా, తమ బతుకు కోసం జరుగుతుందా, వాళ్ళు ఎవరి కోసం కొట్లాడుతున్నారు, దేనికోసం కొట్లాడుతున్నామని మేధావి వర్గము, జర్నలిస్టులు, పెద్దలు, ఉద్యమకారులు, కళాకారులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, అక్కలు, అమ్మలు, చెల్లెలు, అన్ని వర్గాల వాళ్ళు ప్రశ్నించాలి. అన్ని వర్గాల వారు భారతదేశంలో ఒక శాంతిని నెలకొల్పాలి అని కోరుతూ భారత ప్రధాన మోదీ గారికి, ప్రెసిడెంట్ గారికి మేము రాసినట్టే అందరూ ఒక విన్నతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేయాలని కోరుతున్నాం. అట్లాగే గద్దర్ అభిమాన సంఘం ద్వారా ఈ పోస్ట్ రిప్రజెంటేషన్ అంటే ఈ లేఖ రాసి ప్రధాని మంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి అందరూ లేఖ రాయాల్సిందిగా, శాంతి చర్చలు జరపాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. గవర్నర్ గారికి అమ్మ ఈ తెలుగులో మరియు ఇంగ్లీష్లో రిప్రజెంటేషన్ ఇచ్చారు. గవర్నర్ గారు ఇంగ్లీష్లో రాసిన రిప్రజెంటేషన్ ఓ 2 నిమిషాలు టైం తీసుకొని మొత్తం చదివి అమ్మతో ఖచ్చితంగా దీని మీద నేను ఒక ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తానని హామీ ఇచ్చారండి. ఆపాలి బూట్ కప్ ఎన్కౌంటర్లను వెంటనే ఆపాలి ఆపాలి, జరపాలి శాంతి చర్చలను వెంటనే జరపాలి జరపాలి శాంతి చర్చలను వెంటనే జరపాలి. మనతో పాటు గద్దరన్న వారసురాలు, గద్దరన్న కూతురు వెన్నెలక్క ఉన్నారు. ఏదైతే ఆపరేషన్ కగార్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇక్కడ గవర్నర్ కావచ్చు, ప్రధాని కావచ్చు లేఖ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఏం చెప్తారు అక్క, ఆపరేషన్ కగార్ను తగ్గేది లేదంటుంది ప్రభుత్వం, మీరు? ముందుగా మన ప్రధానమంత్రి మోడీ గారికి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, గద్దరన్న శ్రీమతి గారు ఆధ్వర్యంలో, గద్దర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గవర్నర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఆపరేషన్ కగార్ ఆపాల్సిందిగా, ఎందుకంటే ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం ఉంది కాబట్టి మీరు భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు పరిస్తే ఈ కష్టాలు రావు అని ఖచ్చితంగా విమలా గద్దర్ ఆధ్వర్యంలో మేమంతా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మీరు భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే టెర్రరిస్టులతో మాట్లాడడానికి రెడీ ఉన్నారో, సీజ్ ఫైర్ చేయడానికి రెడీ ఉన్నారో, అదేవిధంగా భారత బిడ్డలైన ఆదివాసీలతో కూడా ఎందుకు మీరు మాట్లాడడానికి రెడీ లేరని ఒక ప్రశ్నను ప్రశ్నించడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆధ్వర్యంలో కూడా ఈ నోట్ ప్రిపేర్ జరగడం జరుగుతుంది. చర్చ అవుతుంది. జానారెడ్డి గారితో చర్చ అయింది, జేబీ రాజు గారితో చర్చ అయింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గారు ఉన్న టైంలో 2004లో శాంతి చర్చలు జరిగాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక లేఖ రాయబడుతున్నారు.
సీతక్క గారు కూడా ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఒక లేఖ రాయనన్నారు. ఏమంటే ఈ ఆపరేషన్ కగాల్ ఆపాల్సిందిగా. అంటే మావోయిస్టులు అనగానే ఒక టెర్రరిస్ట్ లాగా చూడడం అసలు దేనికోసం మాకు ఈ పోరాటం అనేది? ప్రభుత్వం కూడా అసలు ఎక్కడ వెనక్కి తగ్గకుండా చర్చలు జరగవు, చేయము, అంతం చేసేస్తాం మావోయిస్టులు అంటారు. అది ఒక కుట్ర జరుగుతుంది. ఆదివాసీ భూముల్ని తీసుకొని పెద్ద పెద్ద దళారులకు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కు అప్పగించే కుట్ర. ఆ ఆదివాసీ భూములన్నీ ఎన్నో అద్భుతమైన వనరులున్న భూములు, ఆ ఆదివాసీ భూములు, బిడ్డల భూములన్నీ మైన్స్ సంబంధించిన భూములు, అవన్నీ ఆక్యుపై చేసి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి అప్పజేయడానికి ఒక కుట్ర పన్నుతుంది. ఆ కుట్రని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు శాంతిని నెలకొల్పలేరు, అశాంతిని చేస్తున్నారు మన భారతదేశంలో. ఖచ్చితంగా వీళ్ళని తుదిముట్టిస్తాము అని 2026 వారికి వీళ్ళని లేకుండా చేస్తామనేది ఒక మూర్ఖత్వమైన స్టేట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎట్లా చూడొచ్చు అక్క? బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు కూడా సేమ్ ఈ చర్చలకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు, చేస్తామని కూడా అన్నట్లు. ఒకవైపు మావోయిస్ట్ సంఘాల నుంచి చర్చలకు సిద్ధమని చెప్తా ఉన్నా కూడా ఇవాళ కూడా ఎన్కౌంటర్లు జరగడం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? అందుకే మోడీ గారిని, అమిత్ షా గారిని, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, యావత్ భారతదేశ ప్రజలంతా, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ఎన్జిఓస్, కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు అందరూ ప్రశ్నిస్తున్నారు. మీరు టెర్రరిస్టులతో మాటలుకి సిద్ధం ఉన్నప్పుడు మీ బిడ్డలైన ఆదివాసీ బిడ్డలతో ఎందుకు సిద్ధంగా లేరు? మీ ప్రభుత్వ విధానాలు ప్రజలు గమనిస్తున్నారు. మీరు ప్రభుత్వ విధానాలు ఈ విధంగానే తీసుకుపోయి అమాయక ప్రజలని ఇలాగే అంతుముట్టిస్తారంటే ప్రజలు ఊరుకోరు, మీ పని కూడా చేస్తారని ప్రజలు ఉద్యమిస్తున్నారు. మావోయిస్టులను అంతం చేయడం సాధ్యమంటారు? ఎప్పటి వరకైతే ఈ భూమి ఉంటుందో, ఎప్పటి వరకైతే ఈ భూమి మీద కన్నీళ్ళు కష్టాలు ఉంటుందో, ఎప్పటి వరకైతే దౌర్జన్యం ఉంటుందో ఈ భూమి మీద, అప్పటి వారికి తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు ఒక సంవత్సరం ఉన్న చిన్నారి బిడ్డ కూడా తిరుగుబడుతుంది. రేపో మాపు చచ్చిపోయి 80 ఏళ్ళ 90 ఏళ్ళ మనిషి కూడా తిరుగుబడతారు. అట్లాగే యువతరం, నవతరం తిరుగుబాటు గీతమై ఆ హింసను, ఆ దోపిడిని ఎదిరిస్తారు. ఆపరేషన్ సింధూర్ కూడా మనం చూసినాం అక్క. మన భారతీయులను హతమార్చారని పాక్తోని మొన్న ఉద్యమం చూసాం. అట్లాంటిది ఇవాళ మావోయిస్టులు కూడా మన భారతీయులే. మరి అట్లాంటి వాళ్ళని చంపుతూ ఉంటే సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు. దీనికి నేనేమంటానంటే సెలబ్రేషన్స్, మన బిడ్డల్ని చంపి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారతీయులంతా మన బిడ్డలే. వాళ్ళు మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడు అయితే భారత రాజ్యాంగం ప్రకారం చేయాలి, వాళ్ళని పట్టుకురావాలి, వాళ్ళని ప్రూవ్ చేయండి, చట్టబద్ధంగా ప్రూవ్ చేసి శిక్షించండి. మీరు చట్టబద్ధంగా ఏది ప్రూవ్ చేయలేదు, మీరు డిసైడ్ అయిపోయి వాళ్ళని బూటకో ఎన్కౌంటర్లో చంపుతున్నారు. ఇది ప్రజలంతా గమనిస్తారు, ప్రజలంతా ఉద్యమిస్తారు, ప్రజలంతా మీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తారు, జాగ్రత్త అని తెలియజేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. మావోయిస్టులు అంటే పార్టీ నేతలను హతమార్చారు, వాళ్ళకి పైన చర్చలే ఉండవు అని చెప్పి కూడా వారు మాట్లాడారు. బండి సంజయ్ గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, మన భారత ప్రభుత్వం కానీ పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు పాలనలోకి వచ్చింది భారత రాజ్యాంగం చట్టబద్ధపరమైన విధంగా. ఆ చట్టాన్ని మీరు సమగ్రంగా అమలు చేయకపోతే, ఆ చట్టం ఏంది, భారత రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంది అని మీకు తెలియకపోతే మీరు మూర్ఖులనే భావిస్తున్నాం. రేపు రానున్న ఎలక్షన్లో భారతదేశ ప్రజలంతా గొర్రెలు, అమాయకులు కారు. భారతదేశ ప్రజలంతా మిమ్మల్ని గమనిస్తున్నారు. భారతదేశ ప్రజలంతా మీ పార్టీని తుదముట్టిస్తారు. అమాయకులని చంపకండి, ఆదివాసీ బిడ్డల్ని చంపకండి. గద్దర్ అన్న అభిమాన సంఘం ఆధ్వర్యంలో, విమలా గద్దర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్ని ప్రజా సంఘాలు, అన్ని ఉద్యమ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థులు, తర్వాత అన్ని పొలిటికల్ పార్టీసు, కార్మిక సంఘాలు, అందరూ ప్రజలంతా కలుపుకొని ఇలా వినతి పత్రాలు పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా మన మోడీకి, మన ప్రెసిడెంట్ గారికి, అమిత్ షాకు లెటర్ల రూపం ద్వారా నిరసన, రాజ్యాంగం ప్రకారమే శాంతియుతంగా మేము ఒక వినతి పత్రాన్ని మన మోడీ గారికి ప్రజలంతా విన్నవించుకోవాలని ఒక వాయిస్ ఇవ్వబోతున్నాం. ఇది ఏదైతే ఆపరేషన్ కగార్కి సంబంధించి మావోయిస్టులని
ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా గద్దరన్న కూతురు అయినటువంటి వెన్నెలక్క మరి లెటర్ రాయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా ఈ లెటర్ పూర్వకంగా నిరసన తెలియజేసి చట్టాలని కావచ్చు రాజ్యాంగాన్ని కావచ్చు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పి కూడా వారు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిరెడ్డి, హైదరాబాద్.